నూతన భాగవతము. అలా బ్రహ్మదేవుడు దేవతలు కలిసి భగవంతుని వద్దకు వెళ్ళి ఏకాగ్ర చిత్తంతో అదృశ్య రూపుడు అయిన భగవంతుడిని ఈ విధంగా ప్రార్థించారు. ఎవ్వని మాయకు నింతయు మోహించు, ఉత్తరమి ఎవ్వని మాయ దాటరాదు, తన మాయ నెవ్వడింతయు గెలిచినట్టి వాడెవ్వని బొడగానరెట్టి మునులు, సర్వభూతములకు సమవృత్తినెవ్వడు, చరించు తన చేత జనితమైన ధరణి పాదములు చిత్తము సోముడగ్ని ముఖంబు కన్నులు సోమ కమలహితులు, చెవులు దిక్కులు రేతంబు సిద్ధ జలము, మూడు మూర్తుల పుట్టిల్లు మొదలి నెలవు, గర్భమఖిలంబు మూర్ధంబు గగనమగుచు, మలయునెవ్వడు వాని నమస్కరింతు. హే భగవాన్, నీ మాయ వలన సృష్టి సమస్తము మోహంలో మునిగిపోతుంది. నీ మాయను దాటడం ఎవరి వల్ల కాదు. ఏమాత్రం నీ మాయను గెలిచిన వారు ఎవరూ లేరు. నీవు ప్రాణుల అందరి ఎడల సమానంగా మెలగువాడవు. నీ వల్ల పుట్టిన భూమి నీ పాదాలు, శివుడు నీ మనస్సు, అగ్ని నీ ముఖము, సూర్యచంద్రులు నీ కన్నులు, దిక్కులు నీ చెవులు, జలం నీ తేజస్సు, త్రిమూర్తులకి నీ రూపం పుట్టిల్లు, సృష్టి సమస్తమునకు మూలాధారం నీ యొక్క గర్భం, ఆకాశం నీ శిరస్సు. ఈ విధంగా విశ్వరూపుడు అయిన నీకు నమస్కరిస్తున్నాను అని ఈ పద్య భావం. నీ బలం నుండి దేవేంద్రుడు, నీ అనుగ్రహం నుండి దేవతలు, నీ ఆగ్రహం నుండి రుద్రుడు, నీ పౌరుషం నుండి బ్రహ్మదేవుడు, నీ ఇంద్రియాల నుండి వేదాలు మునులు, నీ వలన ప్రజాపతి లక్ష్మీదేవి, నీ నీడ నుండి ధర్మము, నీ వీపు నుండి అధర్మము, నీ తల నుండి స్వర్గము, నీ నవ్వు నుండి అప్సరసలు, నీ ముఖము నుండి బ్రాహ్మణులు, బ్రహ్మము, భుజాల నుండి రాజులు, బలము, నీ తొడల నుండి వైశ్యులు, నేర్పరితనము, నీ పాదాల నుండి శూద్రులు, శుశ్రూష, నీ క్రింది పెదవి నుండి లోభము, పై పెదవి నుండి ప్రేమ, నీ ముక్కు పుటాల నుండి కాంతి, నీ స్పర్శ నుండి కామము, నీ కనుభముల నుండి యముడు, నీ ప్రక్క భాగము నుండి కాలము సంభవించాయి. నీ యోగమాయ వలన ద్రవ్యము, వయస్సు, కర్మము, గుణ విశేషాలు విధింపబడ్డాయి. నీ ఆత్మతంత్రము నుండి ధర్మము, అర్థము, కామము, మోక్షము కలిగాయి. నీ వలన లోకాలు, లోకపాలకులు ఏర్పడి అభివృద్ధి పొందుతారు. దేవతలకు ఆయుష్, ఆహారము, బలము నీవే. పర్వతాలపై అధికారి నీవే. ప్రజలను పుట్టించి వారిని కాపాడే కర్మకాండల కోసం ఏర్పడిన అగ్నివి నీవే. సముద్రములో రత్నరాశులను విస్తరింపచేసేది నీవే. మోక్షానికి ద్వారమైన పరబ్రహ్మము నీవే. చావు బ్రతుకులో నీ రూపాలే. ప్రాణములకు అన్నింటికీ ప్రాణం నీవే. తేజస్సు, అహంకారము, వాయువు నిండిన ప్రాణుల దేహాలలో, అవయవాలలో, ఆత్మలో నీవే నివసిస్తావు. పరమశక్తివైన మహాప్రభు మాపై దయచూపు అని ఈ యొక్క వచన భావము. ధన్యవాదములు.